శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ. 8, 9, 10 శ్లోకాలు ఇవాళ చేస్తాం. 8వ శ్లోకం చెప్పండి. అసత్యమప్రతిష్టంతే జగదాహురనేశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితా మోహాద్ గృహీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. మళ్ళీ 8వ శ్లోకానికి రండి. అసత్యమప్రతిష్టంతే జగదాహురనేశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. అసత్యమప్రతిష్టంతే జగదాహురనేశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం హైతుకం కరెక్ట్. కిమన్యత్కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. నిన్నటి రోజున మనం ఈ పరమాత్మ చేత అసురీ దైవ సంపద కలిగిన వాళ్ళ గురించినటువంటి వివరాలు 26 సుగుణాలు వాళ్ళకు ఉంటాయనేటువంటి విషయాన్ని 3 శ్లోకాల్లో చెప్పిన తర్వాత కొన్ని మచ్చుకకి మనకి అసురీ సంపద కలిగినటువంటి వాళ్ళవి ఒక 6 లక్షణాలు చెప్పి ఈ దైవీ సంపద కలిగిన వాళ్ళు బంధ విముక్తులై మోక్షానికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని, తరువాత అసురీ సంపద కలిగినటువంటి వాళ్ళు
బంధాలలో ఇరుక్కుపోయి జనన మరణ చక్రంలో ఎల్లప్పుడూ తిరుగుతూ మోక్షం అనేటువంటి మాట కూడా తెలియకుండా చాలా ఇక్కట్ల పాలవుతారు అని చెప్పి మనం చెప్పటం అయింది. అయిన తర్వాత ఇక ఈ అసుర గుణాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పటం ప్రస్తావన మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట్లో ఈ అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ధర్మ ప్రవృత్తి అంటే ధర్మాన్ని ఆచరించాలనేటువంటి ఆసక్తి, అధర్మ నివృత్తి, అధర్మాన్ని పాటించకూడదనే జాగ్రత్త, ధర్మాన్ని పాటించాలనే జాగ్రత్త తెలియదు, అధర్మాన్ని విడిచిపెట్టాలనే జాగ్రత్త తెలియదు. అలా ఉంటూ తర్వాత వాళ్ళు శుచిత్వంతో ఉండరు, అంటే బాహ్యంగాను అంతరంలోను. తర్వాత వాళ్ళకి సత్కర్మ అనుష్ఠానం, ఆచార పద్ధతులు, వ్యవహారాలు ఉండవని అవన్నీ చూడటం అయింది. అయిన తర్వాత 8వ శ్లోకంలో మనం చూసింది ఏంటంటే ఇటువంటి అసురీ సంపద కలిగినటువంటి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ ఉద్దేశంలో అసలు ఈ జగత్తంతా కూడా అసత్యము. దురదృష్టవశాత్తు మనం కూడా అత్యంత ఉన్నతమైనటువంటి వేదాంతపరంలో జగత్ అసత్యమనే మనం చెప్తాం, కానీ వాళ్ళు చెప్పేది స్థూల దృష్టి, మనం చెప్పేది సూక్ష్మ దృష్టి, అదే ఒకటే తేడా, రైట్? సో జగత్తు అసత్యమని, తర్వాత అంటే వేదాలు ప్రమాణాలు ఏమి లేవనేది వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత ధర్మ అధర్మ వ్యవస్థలు అనేవి అసలు లేవు అని వాళ్ళ ఉద్దేశం. తర్వాత రెండోది అసలు ఈశ్వరుడు అనేవాడు లేడు, కర్త అనేవాడు ఎవడు లేడు, దానంతట అదే జరుగుతోందని అనుకుంటున్నారు. తర్వాత ఇక మూడోది కారణహేతువుగా కామం వలన మొత్తం కేవలం స్త్రీ పురుష సంగమం వలన ఈ ప్రకృతి అంతా జనిస్తోంది తప్ప ఇతరమైనవి ఏవీ లేవు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ జగత్తుకు వేరే కారణం అనేది ఏం లేదు, కేవలం కార్యం కనపడుతుంది కనుక ఆ కార్యమే లెక్క అని చెప్పని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం నా దగ్గర నుంచి వ్యక్తిగతంగా ఒక విన్నపం చేయాలనేటువంటి సంకల్పం కలిగి ఈ ప్రస్తావన తీసుకురావడం జరుగుతోంది. ఏమిటంటే మొట్టమొదటిగా సరే వాళ్ళు అసలు భగవంతుడు లేడు, కర్త లేడు, ఏమీ లేరని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మనమందరం భగవంతుడు ఉన్నాడని, తర్వాత భగవద్గీత మనందరికీ ప్రామాణికమైనటువంటి గ్రంథం అని మనందరం స్థూలంగా ప్రాథమికంగా అంగీకరిస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఈ భగవంతుడు లేడు, ఏమీ లేవు, ఆధారమే లేదు, కేవలం స్త్రీ పురుషుల సంగమంతో ఈ ప్రపంచం ఏర్పడుతోందనేటువంటి భిన్నమైన వాదనలతో వచ్చేటువంటి మనుషులు, అసురీ సంపద గల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క తాకిడి నుంచి మిమ్మల్ని మనందరినీ రక్షించుకోవడం కోసం ఈ ప్రస్తావన చేయడం జరుగుతోంది తప్ప ఎవరితోనూ వాద వివాదాల్లోకి వెళ్ళడం అనేది ఉద్దేశం కాదు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడుకోవడం మా ఉద్దేశం. ఎందుకంటే మనకు అటువంటి వాళ్ళ యొక్క తాకిడి వచ్చే అవకాశం ఉంది. ఏమిటి దేవుడు ఎక్కడున్నాడు, అది ఎక్కడున్నాడు చూపి అని ఇట్లాంటి మిమ్మల్ని ఎవరినో ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కనుక మనకి భగవంతుడి పట్ల భగవద్గీత పట్ల ఉన్నటువంటి విశ్వాసం అచంచలమైన విశ్వాసంగా మారి మనం అందరం గట్టిగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక మనం రక్షించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఈ రకమైనటువంటి ఆలోచన కొద్దిగా చేస్తే మనం కొద్దిగా ఇదవుతామని అనుకుందాం. మొట్టమొదటిగా జగత్తుకి ఆధారం లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే, ఏ ఆధారం లేకపోతే ఎప్పటికీ కూడా ఒక సైన్స్ ప్రకారం కూడా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎ రియాక్షన్, యాక్షన్ లేకుండా రియాక్షన్ లేదు. కాబట్టి యాక్షన్ అనేది ఒకటి ఉంటేనే రియాక్షన్ వస్తుంది. మనం మాట్లాడుతున్నటువంటి ఈ కేవలం స్త్రీ పురుషుల సంయోగంతోనే ఈ సృష్టి వస్తోందన్నప్పుడు అక్కడ ఇద్దరున్నారా లేరా అండి? ఆడావిడ ఒక్కతే కంటోందా, లేకపోతే మగాయన ఒక ఆయన కంటున్నాడా? ఇద్దరు కలిస్తేనే అక్కడ వస్తోంది. ఇప్పుడు భగవద్గీతలో మనకు చెప్తున్నది ఏమిటి? పరమాత్మ అనేటువంటి పురుషుడు ఉంటే జగత్ అనేటువంటి స్త్రీ నుంచి ఈ సృష్టి ఏర్పడుతోందని చెప్తున్నాం. ఇక్కడ రెండు ఉన్నాయి, అక్కడ రెండు ఉన్నాయి. కాబట్టి జగత్తుకి ఆధారం లేదని అనడం కొద్దిగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. తర్వాత అట్లాగే ఇంకా ఆలోచిస్తే ఇప్పుడు సపోజ్ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. మీ ఇంట్లో పాలు కాచారు, 1 లీటర్ పాలు, 2 లీటర్ల పాలు కాచిన తర్వాత దాన్ని కాచి చల్లారి చేస్తే అది పెరుగుగా మారుతుందా? రేపు పొద్దున్న నువ్వు పెరిగేసుకోవాలి కదా, చల్ల చేసుకోవాలి కదా, అది అట్లాగే అట్టే పెడితే పెరుగు అవుతుందా? అవ్వదు కదా. దానికింత ఒక చుక్కంతా
తోడు వేయాలి. పెరుగు తోడు వేస్తే అప్పుడు అది మొత్తం పెరుగుగా మారుతుంది. కాబట్టి ఈ ఇంత విశాలమైన సృష్టి, ఇప్పుడు లీటర్ పాలు ఎలా పెద్దగా ఉన్నాయో దానిలోకి ఒక చిన్న బిందువు అయినటువంటి పెరుగు అనే తోడు వేస్తేనే అది జరుగుతోంది. అట్లాగే స్త్రీ పురుష సంబంధానికి కూడా స్త్రీకి పురుషుడు అనే వీర్యం యొక్క చిన్న బిందువు వచ్చినప్పుడే ఆవిడ అండంలోంచి ఈ పిండం నుంచి శిశువుని తయారు చేసే విధానం అవుతోంది. కాబట్టి రెండిటి యొక్క సంయోగం లేనిదే ఏదీ లేదు. కాబట్టి జగత్ అనేది కూడా దాని అంతటిది ఏమీ లేదు. పరమాత్మ దాని వెనకాల ఉన్నాడు. అది కనపడనంత మాత్రం చేత అది లేదనుకోవడం తప్పు. ఏ విధంగా అనేటట్లయితే ఇంకొక ఉదాహరణలోకి పెడదాం. మనందరం కూడా తల్లి గర్భాన పడినప్పటి నుంచి శ్వాస తీసుకుంటున్నాం కదండి. అందరం శ్వాస తీసుకుంటున్నాం కదా. అది ఉన్నప్పుడే మనం బతికున్నాం అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ శ్వాసని నువ్వేమైనా నా కంటికి చూపించగలవా? శ్వాస నువ్వు అనుభవించగలవు, దాని స్పర్శ తెలుసుకోగలవు, కానీ దాన్ని చూపించే విధానం నాకు తెలిసి స్థూలంగా సైంటిఫిక్గా మాట్లాడదు. ఏదో మిషన్లు అవన్నీ పెట్టి మాట్లాడటం కాదు ఇక్కడ పాయింట్. భగవద్గీత చెప్పింది ఎప్పుడు? 5000 సంవత్సరాల క్రితం. ఆ రోజునే మానవుల్లో ఇటువంటి భిన్నమైన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు వస్తారనే సంగతి ఆయనకి తెలుసు కనుక అవాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉన్నది. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాలంటే మన యొక్క నమ్మకం దృఢంగా ఉండాలి. దానికోసం ఈ విస్తరణ ప్రస్తావన చేయడం అంతే. కాబట్టి ఇప్పుడు ప్రాణవాయువు లేదని చెప్దామా మనందరం? మన కంటికి కనపట్టలేదు కదా, నువ్వు చూపించలేవు కదా, అప్పుడు ప్రాణవాయువు లేదని అనుకుందామా? ప్రాణవాయువు లేదా మనం బతికేలేము. ఈ ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. కాబట్టి కేవలం కంటికి కనపడనంత మాత్రం చేత లేదని కానీ, కనపడింది నిజంగా ఉన్నదని అనుకోవడం కానీ సమానమైనటువంటి దురభిప్రాయంగా పరిగణించవలసి వస్తుంది. కాబట్టి పోతే ఇంకొక విషయం, పరమాత్మ లేడు, దేవుడు లేడు అని చెప్పని అంటున్నావు కదా, నీకు కనపడలేదని అంటున్నావు కదా. మరి ఇప్పుడు మనకి దాదాపు కొద్ది గతకాలం ముందు ఉన్నటువంటి మహానుభావులు రమణ భగవాన్, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఇటువంటి మహానుభావులు భగవంతుణ్ణి మేము చూశాము, అనుభవించాము, ఆయనతో అనుబంధం మాకు ఉన్నది అని చెప్పి వాళ్ళు నిరూపణ చేసింది అది అబద్ధం అని చెప్పగలరా మీరు? మరి వాళ్ళు తప్ప? కాబట్టి మనకి కనపడనంత మాత్రం చేత పరమాత్మ లేడని మాట్లాడడం అనేది అంత విఘ్నతతో కూడినటువంటి వ్యవహారం కాదు. మనకు ఆ పద్ధతి తెలియలేదు అంతే, దట్స్ ఆల్. ఏమండి, అంత మాత్రం చేత అది లేదనడం న్యాయం కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన విధానం వలన ఏమి జరుగుతుందంటే, సంఘంలో ఈ ప్రపంచం అంతా నడవాలంటే ఒక సంఘం ఒక మర్యాదకి కట్టుబడి ఉండాలి. ఈ సంఘ మర్యాద అనేది కట్టుబడి లేకపోతే విశృంఖలత్వం వస్తుంది. కేవలం ఇక్కడ ఆయన స్త్రీ పురుషుల సంగమంతో ఏర్పడుతోంది అంటున్నాడు, అంతేగాని భార్యాభర్తల సంగమం అనే మాట మాట్లాడట్లేదు. దానివల్ల అర్థం ఏమొస్తుందండి? ఏ మగవాడు ఏ ఆడది కలిస్తే కూడా చేసేసుకోవచ్చు అనే అర్థం దీనిలో వస్తుందేమో, మరి నాకు తెలియడం లేదు. అర్థమవుతుందా? ఆ కాడికి అప్పుడు వివాహం చేసుకోవడం అనవసరం. అర్థమైంది నాన్న? సో ఇటువంటి విపరీత వ్యాఖ్యానాలు చేయడం అనేది సంఘం ఒక దోవలో నడవకుండా మనం అడ్డుపడతామేమో అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఇవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు మనకు ఉద్దేశం అది కాదు. మనకు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసం, అత్యంత అచంచలమైనటువంటి విశ్వాసం భగవంతుడి యొక్క ఉనికి పట్ల, తర్వాత ఆయన నోటి నుంచి ప్రవచింపబడినటువంటి భగవద్గీత పట్ల మన యొక్క అచంచల విశ్వాసం ఏ విధంగానో సన్నగిలడానికి వీల్లేదు. దానికోసం మీకు ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలిగించడం కోసం ఈ ప్రస్తావన చేయడం జరుగుతోంది. కాబట్టి ఇందులో వీళ్ళు జగత్తుకి కారణం వేరే లేదు అని మాట్లాడడం, అసలు కారణం లేకుండా కార్యం కరగదు. కాబట్టి కార్యకారణ సంబంధం అనేది ఖచ్చితంగా ఉన్నది. అది నువ్వు స్త్రీ పురుష సంబంధం అని మాట్లాడినా, ఇంకో దాంట్లో మాట్లాడినా ఏదో ఒకటి జరగాలి. మీకు పాలు పెరుగు సంగతికి ఉదాహరణ చెప్పింది కూడా అది. తర్వాత రెండోది లేదు అని అనడానికి మనం ప్రాణవాయువు సంగతి ఉదాహరణగా తీసుకున్నది. తర్వాత భగవంతుడు ఉనికి లేదు, అసలు ఎవడో ఉన్నాడో తెలియదు అని అనడానికి, మరి ఇప్పుడు ఈ మహానుభావులు అందరినీ కొట్టేద్దామా మనం? రమణ భగవాన్ని, రామకృష్ణ పరమహంసని, తర్వాత ఇంకా మిగతా చాలామంది ఉన్నారు
మహానుభావులు తెలుసుకున్నవాళ్ళు. అసలు పేరు ప్రఖ్యాతులు రాకుండా అజ్ఞాతంగా ఉన్న యోగులు ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళందరూ పిచ్చివాళ్ళే చేశారా? లేదు. నేను మనవి చేసేది ఏమిటంటే, వాళ్ళు చేసినటువంటి శ్రమ, పరిశ్రమ, పట్టుదలతో సాధించినటువంటి దాన్ని మనం కూడా ఆచరించినప్పుడు అది దొరుకుతుంది. అది ఏమీ చేయకుండా ఇవాళ ఇక్కడే కూర్చుని రమ్మంటే ఎట్లా వస్తుంది? సపోజ్ ఉందనుకో, సరే అమ్మాయి మనకి కుక్కర్లో బియ్యం పోసేసి పొయ్యి మీద పెట్టింది, పొయ్యి వెలిగించలేదు, అన్నం తయారవుతుందా? అవ్వదు. కాబట్టి బియ్యం పోని పొయ్యి ఉంది, ఉత్తి పొయ్యి వెలిగించావు, గిన్నె పెట్టాలా, అప్పుడు అన్నం తయారవుతుందా? బియ్యం డబ్బాలో ఉన్నాయి, అవి తీసుకొచ్చి దీంట్లో కడిగి పోస్తేనే కదా నీకు అన్నం ఉడకడానికి వచ్చేది. ఇన్ని కార్యక్రమాలు, ఇవన్నీ కారణాలు. తిరిగితే కానీ కార్యం, అన్నం అనే కార్యం నీకు రావడంలా. కాబట్టి ఏవీ లేకుండా అది ఎక్కడో శూన్యం నుంచి వచ్చిందని మాట్లాడడం అంత సబబైన విషయం కాకపోవచ్చు. అందువలన దయచేసి ఇటువంటి వాళ్ళు మీకు ఎవరైనా చెప్పి మిమ్మల్ని మనసు చెడగొట్టడానికో మీ నమ్మకాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దయచేసి మీరు మాట్లాడగలరా, మాట్లాడండి. లేదా బాబు మీకు పిడివాదంలో చాలా గొప్ప సర్టిఫికెట్లు ఉన్నాయి, మీకు నమస్కారం అని చెప్పి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత చెప్తారు, ద బెస్ట్ వే ఆఫ్ విన్నింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ టు సకమ్ అని. అంటే బుద్ధి తక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాడి దగ్గర మనం గెలవాలంటే ఏమిటంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టి అవతలకు వెళ్ళిపోవడం మంచి పద్ధతి అని చెప్తారు. ఇది ఇప్పుడు ఉన్న మనం దీంట్లో చెప్తున్న సామెత. అందువలన కొంతమంది పిడివాదం చేయడంలో ఉంటారు. ఎందుకని? వాళ్ళకి కింద ఉన్నటువంటి పూర్వజన్మ సుకృతం వలన వచ్చినటువంటి అసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి. అందువలన వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు. తర్వాత అటువంటిది ఉండడం కూడా మంచిది, గట్టిగా మాట్లాడితే. ఎందుకని? అలా మాట్లాడేవాడు ఉండబట్టి అది కాదని తప్పు తెలుసుకునేవాడు మంచివాడు ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఏ విధంగా అయితే వెలుతురు ఉంటేనే చీకటి తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుంది, కొద్దిగా వక్రంగా ఆలోచించేవాడు ఉంటేనే మంచివాడి సంగతి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అంటే ఇప్పుడు మనందరం మంచివాళ్ళని నేను అనటం లేదు, కాదు, 2 ఉంటేనే ఏదైనా బయటపడుతుంది, అంతవరకే. ఏమీ లేకుండా వచ్చిందని చెప్పేది సరైన విధానం కాకపోవచ్చు. అయితే ఇది కేవలం ఈ భగవద్గీత ప్రవచనాల్ని వింటూ భగవంతుడి యందు అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ యొక్క నమ్మకము, ధృతి, విశ్వాసము గట్టిపడడం కోసం, దృఢపడడం కోసం చెప్పినటువంటి విషయాలు తప్ప ఇతరంగా ఎవరిని విమర్శించడానికి కానీ ఎవరితోనూ వాదోపవాదాలకు వెళ్ళటానికి కోసం కాదు. కాబట్టి ఇందులో చెబుతూ ఇప్పుడు రాబోయేదానికి ఇది ఒక ఇంట్రడక్షన్, అనగా ఉపోద్ఘాతం. ఎందుకని? తర్వాత 4 శ్లోకాల్లో ఈ మన వీళ్ళెవరు నాస్తికవాదులు, ఈ నాస్తికవాదుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయనేది పరమాత్మ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని 4 శ్లోకాల్లో మనకు వివరిస్తున్నాడు. కాబట్టి దానికి ముందుగా ఇటువంటి ప్రమాదం మనకి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడటం కోసం ఆ 4 శ్లోకాలు వింటే మళ్ళీ ఇలాంటి విషయాలే కొన్ని వస్తాయి. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మానవ సృష్టి జరిగినప్పుడే ఇటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు పురాణ కాలం నుంచి వ్యతిరేకంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ తప్పు కూడా కాదది. ఎందుకని? వాళ్ళు కిందటి జన్మల్లోంచి వాళ్ళకు వచ్చినటువంటి ఈ వాసనలు వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతాలు, దాని వలన వాళ్ళ యొక్క నైజము లేక ప్రవృత్తి ఏర్పడుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని మనం వ్యతిరేకించవద్దు, విభేదించవద్దు. వాళ్ళ బతుకును వాళ్ళ బతకనండి, మన బతుకు మనం బతుకుదాం. మీరు దయచేసి దాని వెనక పడిపోయి మీరు మీ నమ్మకాన్ని చెడగొట్టుకోకండి. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. ఓకే, రైట్. ఇది కేవలం వ్యక్తిగతం. రైట్. తర్వాత ఇప్పుడు 9వ శ్లోకానికి మనం వెడదాం. దీనికి ఇప్పుడు ఈ 4 శ్లోకాల్లో ఇక ఆయన ఈ వీళ్ళెవరండి, మన నాస్తిక సిద్ధాంతం మాట్లాడే వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఆచరించే పద్ధతులు ఎలా ఉంటాయి అనేవి మనకి వివరంగా చెప్పడానికి 4 శ్లోకాలను కేటాయించాడు పరమాత్మ ఈ అధ్యాయంలో. సో మొట్టమొదటిగా 9వ శ్లోకాన్ని ఆ నాస్తికుల గురించినటువంటి స్వభావ ఆచరణల గురించి తెలియడానికి మనం చూద్దాం. దానిలో ఏముంటుందో మొట్టమొదటిగా టీకా తాత్పర్యం చూద్దాం.
తే అనగా అక్కడ మనకి వాళ్ళు ఇలా ఉంటారని చెప్పి అంటారు వాళ్ళు అని చెప్పాడు కదా. తే వారు ఆ అసుర సంపద గలవారు ఏతాం దృష్టిం ఈ నాస్తిక దృష్టిని అవష్టభ్య అవలంబించి నష్టాత్మాన చెడిన మనస్సు గలవారును. మనస్సు చెడిపోయింది, ఇప్పుడు మీరు అది అవ్వకుండా ఉండడం కోసమే నేను ఈ ప్రయత్నం చేయడం. అర్థమవుతుందా? తర్వాత అల్పబుద్ధయ అంటే స్వల్పమైన బుద్ధి గలవాడు. ఇంతే ఉంటుంది వాడి బుర్ర, తలకాయ ఇంత ఉంది, దానిలో ఉండేది బుద్ధి మాత్రం ఇంతే. అది స్వల్ప బుద్ధి గలవారును. ఉగ్ర కర్మాణ రెండో విపరీత ఇది ఏమిటి? క్రూర కార్యములు లేక పరులను హింసించు కార్యములు చేయువారును. ఇప్పుడు సపోజ్ నువ్వు లేదురా భగవంతుడు ఉన్నాడని నువ్వు గట్టిగా అన్నావు అనుకో, నేను 2 దెబ్బలు కూడా వేస్తాడు వాడు. ఎందుకని నిన్ను ఎట్టయినా ఒప్పించాలి వాడు. అంటే వాడి మాట చెల్లుబాటు అవడం కోసం నీ మీద దండయాత్ర చేయడానికి కూడా వాడు రెడీ అవుతాడనమాట. అటువంటి వాడు ఉగ్రకర్మాణ క్రూర కార్యములను లేక పరులను హింసించు కార్యములు చేయువారును. అహిత అనగా లోకమునకు శత్రువులు. వాళ్ళు లోకానికే శత్రువులు. ఎందుకని మనందరినీ 2 కాళ్ళతో నడవనివారు. వాడు కొత్త విధానం చెప్పి మనందరినీ కొద్దిగా బుర్రపాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాడు లోకానికే శత్రువులు అయ్యి జగతః అనగా ప్రపంచము యొక్క క్షయయా అనగా ప్రపంచం యొక్క నాశనము కొరకు ప్రభవంతి పుట్టుచున్నారు. చూసావా, మనం ప్రపంచాన్ని ఉద్ధరించుకొని పైకి వెళ్ళి మానవ జాతికి వచ్చిన తర్వాత మనం భగవంతుని చేరడానికి ఊర్ధ్వముఖంగా మనం ప్రయాణం చేద్దామని మనం అనుకుంటుంటే వీళ్ళు పుట్టి మనందరినీ కిందకి లాగి మళ్ళీ పైకి లేకుండా మనం ఉండిపోయి ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి క్షయింపజేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు అయి ఉంటారు అని ఈ నాస్తికవాదులను గురించినటువంటి మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, దీంట్లో వచ్చేటప్పటికి మనకు కావాల్సినవి ఏంటంటే వీళ్ళు అసంబద్ధమైనటువంటి ఇట్టి మిథ్యావాదము చేత, దాన్ని మిథ్యావాదం అంటారు. మామూలుగా ఆచారం సరిగా చేయకపోతే మిథ్యాచారం అంటారు. చేయు భౌతికవాదులు ఆత్మను గురించి తలంపరు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆత్మ అనేది ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు. ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. మనకు ఒక ఆత్మ ఉన్నది, అది మన లోపల ఉన్నది, తర్వాత ప్రపంచం అంతా ఉన్నది, మనం ఆత్మలో ఉన్నామనేటువంటి మన యొక్క నమ్మకం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత వారు మందబుద్ధులు, అంటే సూక్ష్మమైనటువంటి దృష్టితో విషయాన్ని అర్థం చేసుకునే శక్తి లేదు. మందబుద్ధి అంటే నా కంటికి కనపడితేనే నేను నమ్ముతా, లేకపోతే లేదు. కాదురా నాన్న, కొద్దిగా దృష్టి ఇలా పెట్టి చూడరా, 3వ కన్ను తెరుచుకుని నువ్వు చూడరా, నీ పరమాత్మ తెలుస్తాడు అని నువ్వు చెప్పావు అనుకో, అదంతా నేను నమ్మనట్టు. మందబుద్ధులు. తర్వాత వారు అందరికీ అపకారము చేయు క్రూరులు. ఇవన్నీ మన సొంత మాటలు కాదు నాన్న, భగవద్గీతలో చెప్పిన మాటలు. వాళ్ళ వలన ఎంత ప్రమాదం సంఘానికి ప్రపంచానికి ఉన్నదో పరమాత్మ చెప్తున్నాడు. అది తర్వాత వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకు ఉపయోగించుదురు. కాబట్టి మనం అందరం సజావుగా అన్నం తిని ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదో విధంగా నీ బుర్ర చెడగొట్టి వాడిలాగా నిన్ను కూడా తయారు చేయాలి. అందుకోసమనే ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడింది. మీరు అటువంటి ప్రభావాలలోకి లోను కాకుండా మనకున్న నమ్మకం ఏదైతే ఉందో భగవంతుని గురించి దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడితపట్టుకోండి. అర్థమైందా? అది. సో దానికోసం అసుర స్వభావం గల మనుషుల యొక్క కార్యములన్నీ కూడా ఈ నాస్తిక సిద్ధాంత దృష్టితోనే కొనసాగుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళకేమిటి, ఈ నాస్తిక సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఆత్మ యొక్క ఉనికిని విశ్వసింపరు. ఒకటి ఆత్మ ఉందని మనం అందరం చెప్తున్నాం, ఏ విధంగా ఉందో మనం రుజువు చేసుకుంటున్నాం. ఏ విధంగా స్త్రీ పురుషుల సంగమం జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి పురుష బీజం ఏదైతే ఉందో అది ఆధారంగా స్త్రీ యొక్క అండం ఫలదీకరణ చెంది అది పిండమై పిండము శిశువుగా మారి తర్వాత మానవుడుగా మారుతున్నది అనే సిద్ధాంతం చెప్పినప్పుడు అందులో పరమాత్మ యొక్క బీజం ఉందనేది మనం విశ్వసిస్తాం. అది ఆత్మస్వరూపం అయి ఉందంటున్నాం. అందుకోసమని మనకు చెప్పబడిన సిద్ధాంతం ఏమి,
ఆత్మావై పుత్రనామాసి, నువ్వు ఒక సంపూర్ణమైన ఆత్మస్వరూపానివి, నీ నుంచి వచ్చేటువంటి కూడా ఒక సంపూర్ణమైన ఆత్మస్వరూపమే నీ కొడుకుగానో కూతురుగానో వస్తోంది. కాబట్టి ఆత్మావై పుత్రనామాసి అనే చెప్పబడే సిద్ధాంతంలో ఉద్దేశం ఏంటంటే నీవు ఆత్మ, నీ భార్య ఆత్మ, నీ పిల్లడ ఆత్మ, ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మ. ఇది చెప్తున్నటువంటిది. అయితే మరి ఇవన్నీ ప్రపంచంలో కాళ్ళు చేతులు కుక్కలు నక్కలు ఇవన్నీ కనబడతాయి, ఇవన్నీ కూడా ఆత్మస్వరూపమే. చెట్టు యొక్క కాండం ఉంది, దాన్ని నువ్వు కట్ చేసిన తర్వాత రూపాంతరం చెందించి ఒక సోఫా కింద తయారు చేసావు. మరి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలోంచే వచ్చింది కదా. ఆ సృష్టిలో వచ్చినటువంటి చెట్టు ఆధారంగా అసలు ఎక్కడి నుంచి ఏ ఆధారంతో వచ్చింది? దానికి విత్తు ఆధారం. కాబట్టి ఆ విత్తు ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి విత్తు వచ్చింది పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. లేదంటే చెట్టు ముందా విత్తు మిందా అని ఆర్గ్యుమెంట్లోకి నువ్వు వెడితే అసలు నువ్వు దాన్ని తేల్చలేవు. ఎందుకంటే విత్తు లేనిదే చెట్టు లేదు, చెట్టు లేనిదే విత్తు రాదు. ఏం తేలుస్తావు నువ్వు? కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మొట్టమొదటిసారి మనం నమ్మినటువంటి ఒక అదృశ్యమైన శక్తి ద్వారా ఆ బీజం అనేది, వృక్షం యొక్క బీజం అనేది ఒకటి సృష్టిలోకి రాబట్టి దాని ద్వారా చెట్టు వస్తే తర్వాత వచ్చే విత్తనాలు చెట్లు అన్నీ దాని ద్వారా వస్తున్నాయి. ఆ విధంగా మనుషులందరినీ కూడా మనకి చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏమిటంటే మొట్టమొదట పరమాత్మ యోగ నిద్ర నుంచి లేచిన తర్వాత సృష్టి చేయాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు బ్రహ్మగారు ఆయన నాభి నుంచి వచ్చాడని, ఆయన 4 వేదాలను ఆధారంగా చేసుకుంటూ సృష్టి చేస్తూ తన వైపు నుంచి ఈ 8 మంది వీళ్ళని తయారు చేశాడని, వాళ్ళు సృష్టి కార్యం చేసి రకరకాలైనటువంటి జంతువుల్ని మనుషుల్ని అందరినీ వాళ్ళు సృష్టి చేశారు. సో వాళ్ళ ద్వారా వచ్చినాయి, అట్లాగే వృక్షాలు కూడా వచ్చినాయి. ఇది మనకి చెప్తున్నది. ఎందుకని ఏదో ఒక అదృశ్యమైన శక్తి ద్వారా ఇది జరిగిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అలాంటప్పుడు దానికి అది పరమాత్మ ఆత్మ అని మనం పేరు పెట్టుకున్నాం అంతే. నువ్వు అది కాదను, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ శక్తి అయితే ఉందనేది మాత్రం నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే అది నీ చేత అవ్వడం లేదు కదా. సో ఇట్టి పరిస్థితుల్లో అక్కడ మనకందరికీ మన ఉనికికి ఆధారంగా ఉన్నటువంటిది అనిర్వచనమైనటువంటి అదృశ్యమైన శక్తిని మనం దేవుడు అంటున్నాం. నువ్వు ఇంకో పేరు పెట్టుకో, నో ప్రాబ్లం. బట్ అది ఉందని అయితే మాత్రం అందరూ ఒప్పుకోవాల్సి వస్తుందనేది మనవి. రైట్. తర్వాత వాళ్ళు ఆత్మ యొక్క ఉనికిని విశ్వసింపరు. వాళ్ళు కేవలం దేహవాదులు. అంటే ఈ శరీరమే ఉన్నది, శరీరం తప్ప ఇంకేం లేదు. మరి ఈ శరీరం ఉంది, బాగానే ఉంది, ఉత్తి శరీరాన్ని అలా వదిలేయచ్చు కదా. రోజు అన్నం వండుకొని తింటాం దీనికి. తర్వాత దేహవాదులు భౌతికవాదులు అంతా కళ్ళ కింద ఎదురకుండా ఉంటేనే నీకు లెక్క, లేకపోతే లేదు. మరి ఈ దేహంలోకి నువ్వు ఆహారం వేసిన తర్వాత అది ఏ విధంగా పచనం చేయబడుతోంది? ఒక శక్తి అయితే ఉందని ఒప్పుకుంటావా లేదా? నువ్వేమైనా ప్రత్యేకంగా చేస్తున్నావా? చేయట్లేదు కదా. దాన్ని నేను దేవుడు అంటున్నాను. నీకు అది అనడం ఇష్టం లేదు. ఒక శక్తి అయితే ఉందనేది ఒప్పుకోవాలి నువ్వు. ఎందుకని నువ్వు వేసిన అన్నం అట్టాగే ఉంటల్లా, జీర్ణం అయిపోయి శక్తిగా మారి నీ శరీరం అంతటికి కూడా శక్తి పుణ్యం వచ్చి నువ్వు పని చేసుకోగలుగుతున్నావు. సో ఈ ప్రక్రియలన్నీ జరుగుతున్నది ఒక అదృశ్యమైన శక్తి ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నేను నా విశ్వాసం ప్రకారం ఆత్మ భగవంతుడు అంటున్నాను. నువ్వు అది అనద్దు, ఇంకో పేరు అనుకో, కానీ అదైతే ఉందని ఒప్పుకోవాలి. ఎందుకని? నువ్వు అక్కడ వేస్తే ఆ అన్నం అట్టాగే ఉండాలి కదా. జీర్ణమైపోయి సూక్ష్మంగా మారిపోయి పిప్పి తీసుకొచ్చి మలాశయంలో తోసేసి శక్తిని తీసుకెళ్ళిపోయి నరాలకి ఎముకలకి అన్నిటికీ సప్లై చేసి శరీరం పుష్టివంతంగా తయారు చేయడానికి ఎవరు చేస్తున్నారు? ఇది ఏ ప్రక్రియ నడుస్తోంది? ఎవరి ఆధారంగా? దానంతటా జరుగుతుంది. ఎడ జరుగుతుంది? ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఆ కారణం ఆ అదృశ్య శక్తి ఏదైతుందో అది పరమాత్మ యొక్క ఉనికి అని మనం నమ్ముతున్నాం. దాని పట్ల ఎవరు కూడా వేరే భావానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది మనం చేసేది. ఓకే. తర్వాత ఇటువంటి దేహ భౌతికవాదులు అవ్వడం వల్ల వాళ్ళ స్వభావాలు భ్రష్టములై ఉంటాయి. అంటే ప్రోగ్రెసివ్గా ఆలోచన ఉండదు, పురోభివృద్ధి కోసం ఉండదు, దిగతార్చడానికి తగినటువంటి విధానంగా ఉంటూ ఉంటాయి. తర్వాత ఏ విధములైన సత్కార్య ఆచరణములు యందును వారు ప్రవృత్తులు గారు. నువ్వు మంచి పని చేద్దానరా, ఇక్కడ యజ్ఞం చేద్దానరా. యజ్ఞం ఏంటి? అసలు ఏమున్నది ఆడ చేయటానికి? చిచ్చి, ఇదంతా దండగా, నెయ్యి దండగా, కట్టెల దండగా, పో అవతలకి. తర్వాత వారు మందబుద్ధులు. చెప్పాను కదా, వాడికి అంటే కొద్దిగా మందబుద్ధి అంటే ఏం చెప్పాలి మనం? కొద్దిగా మందమైనటువంటి బుర్ర ఉన్నవాడు అని అర్థాలు. మామూలుగా బుర్ర ఉన్నవాడంటే ఎవరిని అనుకుంటాం మనం? సూక్ష్మమైన గ్రహణ శక్తి ఉన్నవాడిని
బుర్ర ఉన్నవాడిని అంటాం కదా. సో మందబుద్ధి ఉన్నవాడినే వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదురా వీడు మందబుద్ధి వాడు అంటాం. అంటే అర్థం ఏంటి, వాడి బుర్ర పూర్తిగా పరిణితి చెందనటువంటి స్థితిలో ఉందని మందబుద్ధి అంటారు. ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన బుద్ధులు, ఇవన్నీ మనవి కాదు, సొంతంగా సుమా. తర్వాత దేనికైనాను వారు కేవలము భోగ అనుభవ దృష్టితోనే చూస్తూ ఉంటారు ప్రతిదాన్ని. అర్థమైందా? కాబట్టి అది అన్నీ భోగించడానికి ఉన్నాయని వాళ్ళ అదృశ్యం. కానీ మనకిప్పుడు శాస్త్రంలో ఏం చెప్తున్నది, ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ఏమి చెప్తున్నాయి, కనపడుతున్న దాన్ని ఆరాధించు తప్ప అనుభవించడానికి ప్రయత్నం చేయకు. నువ్వు ఎంతవరకు కావాలో అంతవరకు ఆరాధించు, అంతకు తప్పితే దాన్ని పూర్తిగా చెట్టు మొత్తం నరికేసి నేను అనుభవిస్తానని చేయడం తప్పు. దానికి ఒక ఫలం కాసింది, అది తిను, నో ప్రాబ్లం. దాని పట్ల ఆరాధనతో ఉండు. సో ఈ విధమైనటువంటి భావ విభేదాలు ఉంటున్నాయి. తర్వాత వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఇతరులకి కీడు చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మనకి బాగా రోజు అనుభవం అవుతుంది కదా అసురీ సంపద ఉన్నవాళ్ళు. ఓకే. తర్వాత ఈ కారణముగా వాళ్ళకు వాళ్ళు కూడా హాని చేసుకుంటూ ఉంటారు. ఏమిటి, ఏ విధంగా హాని చేసుకుంటూ ఉంటారు చెప్దాం. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చేది హాని చేయాలని తలపెట్టేవారు అయ్యా. ఓకే, ఒక కత్తి తీసుకొచ్చావు, నన్ను నరుకుదామని. సరే, నా దగ్గర కత్తి ఉండి నేను వేసిన కత్తికి నువ్వు అయిపోతావు ఓ పని. లేదు, నన్ను కొట్టబోయి కత్తి విసిరినప్పుడు అది ఏ కట్టెకో తగిలి అది తిరిగి వచ్చి ఆ చెక్కలు వేసి వచ్చి నీ ముఖానికి కొట్టుకుంది. అప్పుడు నువ్వు పోతున్నావా లేదా? అది అందువలన చెరపకురా చెడేవు అని చెప్తారు. అందువలన పక్కవాడిని నాశనం చేద్దామని ప్రయత్నం చేసిన వాడు ఖచ్చితంగా ఒకరోజు వీడే నాశనం అవుతాడు. ఆ దుష్టబుద్ధి వాడినే కొడుతుంది. ఇది సృష్టి నియమం ఇది. తర్వాత సకల ప్రాణులను భయపెట్టడానికి, దుఃఖం కలిగించడానికి, తర్వాత నాశనం చేయడానికి వాళ్ళు మనోవాక్కాయ కర్మ త్రికరణ శుద్ధిగా వాళ్ళు దానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం అందరం భగవంతుడు చెప్పింది ఏంటి, మనోవాక్కాయ కర్మలో మంచి చేయడానికి ఒక పద్ధతిగా నువ్వు ఆలోచన, నోటి నుంచి వాక్కు, చేతి నుంచి కర్మ 3 చేయమని మంచి కోసం చెప్తుంటే వాళ్ళు నాశనం చేయడానికి ఆలోచన చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళు నాస్తికవాదంతో పరిడవిల్లుతూ ఉంటారనే సంగతి ఇక్కడ చెప్తుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే అత్యంత భయానకమైనటువంటి కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ యొక్క సర్వశక్తియుక్తులన్నీ కూడా జగత్ వినాశనానికి మాత్రమే వాడుతూ ఉంటారని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం 9వ ఇది చూసిన తర్వాత ఇక్కడ ఏమిటి, ఇంకా ఏం చెప్తున్నాడు అంటే వారందరిది హస్రదృష్టి, విశాల దృక్పథము, విశాల దృష్టి వాళ్ళకు ఉండవు. 2 తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కామదృష్టితోనే జరుగుతోందని అనుకున్నప్పుడు కొద్దిగా దాన్ని మనం విశదీకరించే ప్రయత్నం చేద్దాం. అసలు నీకు కామదృష్టి ఎప్పుడు ఏర్పడుతోందో ఒకసారి చెప్పండి. చిన్నప్పుడు బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. ఇది మానవుడిలో వచ్చేటువంటి మార్పులు. ఏమిటి బాల్యస్తావత్ క్రీడాసక్త? బాగా ఇంటి దగ్గర అమ్మ ప్రేమగా తయారు చేసి పెడితే నెయ్యి వెన్న అని తిని పందికుక్కులాగా బయట పరిగెత్తి ఆడి ఇచ్చేసి శరీరం నిండా మదం కావాల్సినటువంటి శక్తి పుంజుకుంటాడు మగవాడు. అర్థమైందా? శరీరం అంతా కండలు తిరిగి బాగా తయారవుతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది వీడికి ప్రేరణ. ఏమిటి, వెళ్ళాలి, ఎక్కడో పొందు కావాలి, ఆ పొందు కోసం ఎడతాడు. తరుణస్తావత్ తరుణీసక్త, అమ్మాయి కావాలి అప్పుడు. కాబట్టి ఎప్పుడు వస్తుంది నీకు కామాసక్తి? బాగా తిని బలిసిన తర్వాత వస్తుంది. పుట్టంగానే ఉందా? ఇద్దరు చెడ్డీ లేకుండా తిరిగారు కదా, అప్పుడేమైంది? సరే, ఇప్పుడు దుర్మార్గులు ఈ అసురీ సంపద ఎక్కువైన వాళ్ళు చిన్నపిల్లలను కూడా చెడగొడుతున్నారు. అది వేరే విషయం, మానండి, కాసేపు వదిలేద్దాం. వాడికి అసలు ఆడపిల్లని కనపడలేదు చాలు వాడికి. అటువంటి రాక్షసత్వానికి మారిపోతున్నారు. కానీ ఇప్పుడు అసలు మామూలుగా కామత్వం వీడు పెరిగిన తర్వాతగా వస్తుంది. 6 ఏళ్ల పిల్లాడుకుందా, 10 ఏళ్ల పిల్లాడుకుందా? లేదు కదా. సో యవ్వనం నీలో అంకురిచ్చినప్పుడు ఈ కామదృష్టి వస్తుంది. బాగానే ఉంది కదా. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? పుట్టిన కాడి నుంచి లేదు, పళ్ళుడు పోయిన తర్వాత ఉండదు. ఏమండి, అప్పుడు ఎంతసేపు గోళీలు వేసుకోవడం సరిపోతుంది కదరా. గోళీలు ఇంజక్షన్లు ఇవి చేసుకోవడం సరిపోతుంది. అప్పుడు ఎక్కడొస్తుంది? ఏమైంది నీ కామం?
అంతా దానివల్లనే వస్తుందని చెప్తున్నావు కదా ఇప్పుడు. ఇరువురి సంయోగం వస్తుంది, కామదృష్టితో వస్తుంది. ఈ కామం ఎన్నాళ్ళు ఉంది నీ జీవితంలో? 100 సంవత్సరాల జీవితంలో నీ కామం జీవితం ఎంత? గట్టిగా మాట్లాడితే 25 నుంచి 30 ఏళ్ళు, అంతకన్నా లేదు. మిగతా 2/3 వంతు ఏమవుతోంది? అది లేకుండానే ఉన్నది. కాబట్టి ఆ ఉన్న 25 సంవత్సరాల అనుభవాని కోసం 100 సంవత్సరాల జీవితాన్ని దానికోసం నాశనం చేసుకోవడం ఏ విధమైనటువంటి తెలివిగల పని అది? అందుకని వాళ్ళ మందబుద్ధి అన్నాడు. అర్థమైందన్న? అయితే అసలు కామం అవసరం లేదా అండి అని అనొచ్చు. అవసరమే. ఎంతవరకు? దేనికోసం? 2 పాయింట్లు. ఒకటి, నీలో తయారైనటువంటి ఆ ప్రకృతి శక్తి, ఆ అంగం ఏదైతే ఉందో దాని పని చేయడానికి ఉపయోగపడాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, నువ్వు వివాహం చేసుకోగానే పొరలటానికి కాదు. దయచేసి వినండి, నేను తప్పు మాట అన్నాను అనుకోవద్దు. నీ యొక్క వంశాభివృద్ధి కోసం దాన్ని నువ్వు సంసారం చేయాలి. అది భగవద్గీతలో నేను అంగీకరిస్తున్నానని చెప్తున్నాడు పరమాత్మ. దానికోసం పెట్టమని చెప్పారు కానీ కేవలం కామంతోనే అన్నీ వస్తున్నాయని చెప్పే మాట తప్పు ఆలోచన. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. అది పరమాత్మ ఇప్పుడు మనకి ఇక్కడ భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ విధంగా వీళ్ళ వలన ప్రమాదం. క్షయయా జగత అనగానే జగత్తుని మొత్తం క్షయింపజేయడానికి, నాశనం చేయడానికి వాళ్లకున్నటువంటి శక్తియుక్తుల్ని, తెలివితేటల్ని వాడతారు తప్ప దాని జగత్తు యొక్క క్షేమం గురించి వాళ్ళు ఏనాడు ఆలోచించరు. ఎందుకని? మనందరం ఒక దోవలో పోతున్నాం అనుకో, మన పక్కకు లాగి ఆ పని చేయకుండా మనం చేస్తే నాశనం చేసినట్టు, అంతే కదా. నువ్వు పొలంకి వెళ్లకుండా పొద్దునే కూర్చోబెట్టి నీకు బూతు బొమ్మల సినిమాలు చూపించారనుకో టీవీలో, లేకపోతే నీ కంప్యూటర్ది, సెల్ ఫోన్లో, ఏమైంది? బర్రెకి పాలు నీళ్లు పోయటం మానేస్తావు, బాయికాడ తీయటం మానేస్తావు, అన్ని చేస్తే ఇది చూసుకుంటూ కూర్చుంటావు. అంటే ఇప్పుడు నేను పాడు చేసినట్టా కాదా? సో ఈ విధంగా జరిగేటువంటి విధానం ఏ విధంగానూ ప్రోత్సహించదగినది కాదు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇకపోతే 10వ శ్లోకానికి వెడదాం. 10వ శ్లోకంలోకి వచ్చేప్పటికీ మామూలుగా టీకా తాత్పర్యం చూద్దాం. ఈ 4 శ్లోకాలు చెప్పారు వీళ్ళ గురించి ప్రత్యేకంగా. అంటే ఒక కోటా ఇచ్చాడనమాట ఆయన. వీళ్ళ గురించి తెలుసుకోవడానికి, మనందరికీ జ్ఞానం కలగడానికి, నాస్తికవాదుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందని తెలియడానికి 4 శ్లోకాలు చెప్పి ప్రత్యేకంగా మనందరినీ జాగ్రత్త పరచడానికి చెప్పబడింది ఇవి. సో ఇందులో వచ్చేటప్పుడు చూడండి, దంభమాన మదాన్విత అనగా దంభము, దురభిమానము, మదము మున్నగు వానితో కూడిన వీరు ఈ అసురి సంపద గలవాళ్ళు. వద్దాం దాని లోపలికి వెడదాం. తర్వాత దుష్పూరం అనగా నింపశక్యము కాని, తనివి తీరని, ఎప్పటికీ వాడి తనివి తీరదు. తర్వాత కామం ఆశ్రిత్య, ఎల్లప్పటికీ తీరనటువంటి కామంతో ఉండేటువంటి కోరికలను ఆశ్రయించి, అంటే ఆ కామానికి సంబంధించి కాదు, మిగతా కోరికలు కూడా ఎల్లప్పటికీ తీరనవి. దాని ద్వారా మోహాత్ అజ్ఞాన కారణముగా అసద్గ్రాహాన్ మిథ్యా సిద్ధాంతములను గృహీత్వా అనగా అవలంబించి లేక స్వీకరించి అశుచివ్రతా శాస్త్ర విరుద్ధములైన భ్రష్టాచారములను ఆచరించుచూ ప్రవర్తింతే వాళ్ళు ప్రవర్తించుతున్నారు అని చెప్తున్నాడు. వీళ్ళ యొక్క 2వ లక్షణాలు. ఇప్పుడు అంతకుముందు మనం అందరం ఏం చూసాం? వీళ్ళు నాస్తిక దృష్టి అవలంబించిన వాళ్ళందరూ కూడా చెడిపోయిన మనస్సు కలిగిన వారై ఉంటారు, అల్పబుద్ధితో ఉంటారు, క్రూర కార్యములు చేస్తారు, జగత్తుకి అందరూ శత్రువులుగా, కంటకులుగా మారుతూ ఉంటారు. వీళ్ళు ప్రపంచం యొక్క వినాశనం కోసం పుట్టి ఉంటారని ఇందాక శ్లోకంలో చూసాం. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త విషయాలు మనకి బయటికి చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, వారు తనివి తీరని కామమును ఆశ్రయించి, ఎందుకని ఇందాక మొట్టమొదటి 7వ శ్లోకంలో ఏం చెప్పాడు? కేవలం స్త్రీ పురుషుల సంయోగం వల్లనే ఈ సృష్టి అంతా జరుగుతోంది, ఇంతకు మించి ఇంకేం లేదని అంటున్నాడు కదా. దాన్నే ఆశ్రయించి ఉంటారు వీళ్ళు. అర్థమైందా? తనివి తీరని కామమును ఆశ్రయించి అంటే ఎప్పటికి తీరుతుందమ్మా? అది ఎప్పటికి తీరదు. అగ్నిలో గనక అగ్నిని తల్లారుద్దామని కాస్త నెయ్యి వేశాడు, నీళ్లు పోస్తే అగ్ని ఆరిపోతుంది.
అదే నెయ్యి వేసామనుకో కాస్త అగ్ని పెరుగుతుందా ఆరిపోతుందా? సో కామాన్ని తగ్గిద్దాం అనుకుని కామం ఎక్కువగా చేస్తే కామం ఇంకాస్త పెరుగుతుంది, కానీ తగ్గే అవసరం ఎందుకు వస్తుంది? రాదు. దానికి వ్యతిరేకమైన దాన్ని వేయాలి. అర్థమైందా? సో ఈ విధంగా వాళ్ళు తనివి తీరని కామమును ఆశ్రయించి దంభము అనగా ఏమిటి? దంభం నటించడం, వ్యవహారం, ఇది వస్తుంది. దానికి అవి నేను చెప్తాను. తర్వాత అభిమానము అనగా దురభిమానము. తర్వాత మదము, 8 రకాలైనటువంటి అష్టమదాలు. నా దగ్గర డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి. తర్వాత అవివేకం వలన చెడు పట్టుదల, అంటే నీకు ఈ ఒక పని మొదలుపెట్టావు, ఇది అవడం లేదనుకో, చలి ఇది వదిలేసే, ఇది జరగటం లేదని వదిలేసే జ్ఞానం వాడికి ఉండదు. ఒకసారి వాడు చెయ్యాలనుకున్న తర్వాత వాడు చచ్చిపోయినా సరే అది మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంత మొండి పట్టుదల ఉంటుంది. వాడు అనుకున్నది జరగాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు విడుపులు అనేవి వాడి జన్మలో ఎరగడు. తర్వాత అపవిత్రములకు వ్రతములు, నీచ పైన వృత్తులు చేస్తుంటాడు. వాడు చేసే ఏ పనైనా కూడా చండాలంది అయ్యే ఉంటుంది. మంచిది ఒకటి కూడా వాడు చేయడం వాడి చేత వల్ల కాదు. తర్వాత గలవారై ప్రవర్తించుతున్నారు. ఈ విధంగా వాళ్ళు ఉంటారని చెప్తున్నాడు. ఇక వీటిల్లో మాట్లాడిన విషయాల గురించి చూద్దాం. ఏమిటంటే దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచిపోయి, అంటే ఇది చెయ్యొచ్చు చేయకూడదనేటువంటి జ్ఞానం లేకుండా అయిపోయి తమ వాంఛలను ఏదో విధంగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. ఇవాళ ఇప్పుడు పసిపిల్లల ఆడపిల్లల్ని మానభంగం చేస్తున్నారంటే ఇదే కారణం. ఈ రాక్షస ప్రవృత్తి వాళ్ళలో ఉండబట్టే వాడికి చిన్నపిల్ల, అది పెద్ద మనిషి కాలేదు, అది సంసారానికి యోగ్యురాలు కాదు అనేటువంటి మానవత్వంతో కూడినటువంటి ఒక మినిమం జ్ఞానం లేకుండా ఆడపిల్ల అయితే చాలు, దాన్ని 9 నెలల పిల్లని, తల్లి దగ్గర పడుకున్న పిల్లని తీసుకెళ్ళి చెరిచాడు ఒక దుర్మార్గుడు. ఏం చెప్పాలి వాళ్ళని? వీళ్ళందరినీ అసురి సంపదనాలా ఇంకేమనాలి? యుక్తాయుక్తములు మరిచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకుంటూ సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. ఎవడైనా పక్కకి తిరిగి మీ ఇట్లా 2-3 చేసుకోవచ్చని ఎవడన్నా కనుక ఒక సభ పెట్టి చెప్తే అక్కడికి వెళ్ళిపోతాడు వీడు. ఒక భార్యతో ఉండటం ఏమిటని. ఇప్పుడు అది జరుగుతోంది అదే. తర్వాత శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తించరు. ఒక ఆచారం అనేది ఉండదు. వాడికి తోచింది వాడు చేస్తూ ఉంటాడు. అడ్డం వస్తే కొడుతూ ఉంటాడు. అంతే. నువ్వు మంచి చెప్పావు అనుకో, కొడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడిలో ఆ తమోగుణం అంత ఎక్కువగా ఉంటుంది. విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. వాడు అనుకున్న దానికి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా చెప్పావో, ఎంత మంచిదైనా సరే, వాడు కోపం వస్తుంది, వెంటనే కొడతాడు. అది ఈ విధంగా ఉంటారని చెప్తున్నాడు. ఇక దంభమాన మదాన్విత అంటే అర్థం ఏమిటంటే నీకు నిజంగానే పేరు ప్రఖ్యాతులు గొప్పతనం ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా నటించేదాన్ని దంభం అంటారు. రెండోది, నేను అసలు చాలా అందరి చేత దండలు వేయించుకోవడానికి గౌరవానికి అర్హుణ్ణి, నేను వీళ్ళంతా బేవకూఫులు కనుక నన్ను సరిగా పూజించట్లేదు అని అనుకునేవాడు దురభిమానం. ఎందుకని? నేను నిజంగా చాలా గొప్పవాడిని, నా గొప్పతనాన్ని మీరు గుర్తించలేని గుడ్డివాళ్ళు అయ్యారు, చెవిటి వాళ్ళు అయ్యారు, అసమర్థులయ్యారు. ఏం చేయాలి? కాబట్టి మీరంతా పనికిరాని వాళ్ళు, నా గొప్పతనం గుర్తించేంత శక్తి మీ దగ్గర లేదనుకునేవాడు దురభిమాని. రెండోది, రూపము, గుణము, జాతి, ఐశ్వర్యం, ఇట్లా అష్ట మదాలు, 8 రకాలైనటువంటి మదాలతో వెర్రవీగేవాళ్ళు. ఈ వీళ్ళని ఏమంటారయ్యా అంటే అసుర స్వభావంతో ఉన్న వాళ్ళని దంభ మాన మదాన్విత అనగా దంభము, దురభిమానము, తర్వాత మదము, వీటితో నిండి ఉంటారు వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఇక దుష్పూరం కామం. దుష్పూరం అంటే చెప్పాను కదా, అది ఎల్లప్పటికీ తీరని కోరిక. అర్థమైందా? సో ఈ విధంగా ఉండేటప్పటికీ చెప్పాను కదా, బాగా కామం రతి చేస్తే ఆశ తీరుతుందేమో అని అనుకుని బాగా రతి చేస్తుంటే ఇంకా రతి పెరుగుతుంది తప్ప రతి ఆసక్తి తగ్గదు. సో ఈ విధంగా ఉంటారు. అదొకటే కాదు, ఇప్పుడు సపోజ్ డబ్బు సంపాదించాలనే కామం, సరే నాన్న, ఈ డబ్బు సంపాదించాలని ఉన్నప్పుడు నీకు బతకడానికి సరిపడినంత వచ్చింది, అయినా నీకు చాలదు.
ఇంకా ఏదో కావాలని కోరిక. అంటే అది సపోజ్ మళ్ళీ పెంచాం, అయింది, 1,00,000 రూపాయలు వచ్చింది, 2 లక్షలు అనుకున్నావు, 2 లక్షలు అయింది, 10 లక్షలు అనుకున్నావు, 10 లక్షలు అయింది. అక్కడికి ఆగుతావా నువ్వు? సత్య ఆగవు. ఈ 10 50 చేయటం ఎట్టా అని ఆలోచిస్తావు. ఇప్పుడు పాపం చేసేవాళ్ళందరూ ఇదే విధంగా ఎదరా నాన్న. పొట్ట కోసం చేసుకునేవాడి సంగతి పక్కకు పెట్టేసేయి. డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఏ స్థాయిలో దాన్ని సంపాదించడం ఆపుతావు? ఆపరు. ఎందుకంటే ఇంకా ఏదో అవసరం అనిపిస్తూ ఉంటుంది వాడి. అర్థమైందా? సో ఈ విధంగా తీరని కోరికతో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు కనుక. కాబట్టి దాన్ని ఆ కోరిక తీర్చుకోవడానికి వాడు ఎంత దృఢంగా సంకల్పం చేస్తాడంటే అందులో ప్రాణం పోయినా సరే దాన్ని సాధించే వరకు విడిచిపెట్టాడు. అటువంటి వాడు అయి ఉంటాడు. తర్వాత ఇక మిథ్యా సిద్ధాంతాలు ఏమిటాయా అంటే, అది భగవంతుడు లేడని చెప్పాడు మిథ్యా సిద్ధాంతం. తర్వాత నువ్వు భోజనం వంట తయారు చేసేటప్పుడు స్నానం చేసి శుచిగా ఉండాలమ్మా అని మనం ఒక ఆచారం చెప్పాను. ఎవడు చెప్పాడు? అవంతా ఒంటికి ఉన్నదేమిటి, మనస్సులో ఉంది శుభ్రత. అంతేకాదు మనసుకి శరీరానికి ఏముంది కాబట్టి నువ్వు దేంతో ఐటీతో కూడా వంట చేయొచ్చని చెప్తూ ఉంటారు. దాంతో మొదలుపెట్టి వీళ్ళు కూడా కన్వీనెంట్గా ఉందని వీళ్ళు కూడా చేసుకుంటూ పెడుతున్నారు. ఇది ఏమవుతుంది? మిథ్యాచారం. దీనివల్ల యాక్సిడెంట్లు అవుతాయి. అపరిశుభ్రమైనటువంటి ఆహారం తయారు చేయడం వల్ల తిన్న వాళ్ళందరికీ రోగం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది వరకు మరి పద్ధతి ప్రకారం వంట చేసిన రోజున ప్రతివాడు హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదాక? ఓ మాట చెప్పండి, నాకు తెలియకడతాను. నువ్వు శుచిగా వండి వంట చేస్తే తినేవాడికి అనారోగ్యం వచ్చే అవకాశం లేదు. నువ్వు ఏ బట్టలతో ఏది ఉంటే ఆ పరిస్థితిలో చేస్తే ఏమవుతుంది? నీకు తెలియకుండా నీ కంటికి కనబడినటువంటి సూక్ష్మ క్రిములు ఎన్ని చేరుతున్నాయో ఆ వంటలోకి నీకు తెలియదు. అందుకోసమని అటువంటివి ఉన్నాయి కనుక నువ్వు ముందుగానే జాగ్రత్త పడి పరిశుభ్రంగా ఉండు, దూరంగా ఉండు. నువ్వు శుభ్రమైతే కానీ లోపలికి రావద్దని నేను పెట్టినటువంటి ఆంక్ష. అది వాళ్ళు మనం తప్పుగా అనుకుంటున్నాం, దురాచారం అని మనం అనుకుంటున్నాం. అది ఆ విధంగా చెయ్యకపోవడం దురాచారం అనేది శాస్త్రం చెప్తోంది. అర్థమైందా? తర్వాత ఇక అశుచివ్రతాహ, ఇక అన్నపానాదులు, నిత్య జీవన విధానం, మాట్లాడే తీరుతెన్నులు, వ్యాపార వ్యవహారాలు, ఇచ్చిపుచ్చుకొనుటాలు, ఆదాన ప్రాదానములు, సామాజిక ప్రవర్తన మొదలవన్నీ శాస్త్ర నియమ విరుద్ధంగా ఉండి భ్రష్టములై ఉండును. చెప్పాను కదా, ఇప్పుడే మీకు చెప్పాను. అన్నపానాదులు, ఆహారం తినడం విషయంలో. తర్వాత నిత్య జీవన విధానం, రోజు నువ్వు బతకాల్సిన విధానం. పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, శుచిగా ఉండాలి. నువ్వు పాచిముఖంతోనే బయలుదేరి వంటలు చేయడం, ఆఫీస్కి వెళ్ళాలని. ఏమిటి తప్పు కదా అట్లా. తర్వాత ఇక మాట్లాడే తీరుతెన్నులు, ప్రతివాడిని కొట్టడం, తిట్టడం, మాట్లాడటం. తర్వాత వ్యాపార వ్యవహారాల్లో కూడా ఏమిటి వ్యాపారం? నాకేమి ఇస్తావు, నీకేం తీసుకుంటావు, ఇది బేరం అన్నమాట. అది లేనిది అసలు పని చేయలేము మనం. అదైందా? తర్వాత ఇక సామాజిక ప్రవర్తన కూడా, సంఘంలో ప్రవర్తించడం కూడా. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ పార్టీకి పెడతారు. నీ పెళ్ళాన్ని వాడు కాలుస్తూ డ్యాన్స్ ఆడుతూ ఉంటాడు, నా పెళ్ళాన్ని వీడు ఇంకోటి బట్టి డ్యాన్స్ ఆడుతూ ఉంటాడు. ఏమన్నా అంటే ఇది సాంఘిక మర్యాద. అట్లా పట్టుకుంటేనే తప్పు చేసినట్ట డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏమిటి ఇందులో నీ కుటిలమైన బుద్ధి ఏమిటి అంటే తీరని కామం, కోరిక. దానివల్ల ఈ పనులు చేస్తున్నాం. అర్థమైందన్న? అది ఓకే, రైట్. ఈ విధంగా ఉంటారని చెప్తున్నారు. ఈ 10వ శ్లోకంతో ఇంతవరకు అయింది. ఇంకా 2 శ్లోకాలు పరమాత్మ కేవలం ఈ వీళ్ళ కోసం చెప్పడం జరిగింది. అవి మనం మిగతావి రేపు మనం చూద్దాం. ఓకే, నాస్తిక సిద్ధాంతం గురించి తెలుసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే బాబు, ఇవి మనం చేయమని కాదు, ఇవి ఆచరించదగినవి అంతకన్నా కాదు. ఇలా ఆచరించేవాళ్ళు మనకి తారసపడితే మీరు జాగ్రత్తగా ఉండండి అని మనవి చేయడానికి మాత్రమే ఇవి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
దైవాసుర సంపద్విభాగ యోగో నామ దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయः. షోడశోధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. అను ఓం శాంతి 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 అను పెట్టు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. ఓం తత్సత్.